హాయ్ అండి. ఈరోజైతే మన చిన్నోడికి బనానా అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. బనానాస్ వచ్చేసి 6 months ప్లస్ బేబీస్ నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. మన చిన్నోడు వచ్చేసి ఇప్పుడు 7th monthలో ఉన్నాడు. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. చిన్నోడికి నేను ఫుడ్ స్టార్ట్ చేసిందే 7th month స్టార్టింగ్లో. సో అందుకనే స్లోగా ఒక్కొక్కటి అలవాటు చేస్తున్నాను కాబట్టి ఇంత టైం అయితే పట్టింది. అండ్ నెక్స్ట్ ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ప్యూరీ ఫామ్లో పెడితేనే బెటర్ అన్నది నా ఒపీనియన్ అండి. సో అందుకనే నేనైతే ఫస్ట్ పెట్టేటప్పుడు ప్యూరీ ఫామ్ని చూస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ అట్లా నార్మల్గా జస్ట్ ఒక్క బనానా ఒక్కటే ప్యూరీ లాగా చేసి పెడతానమాట. అండ్ థర్డ్ చేయితోటి స్మాష్ చేసి పెట్టడము, తర్వాత ఫింగర్ ఫుడ్ లాగా చేతికి ఇవ్వడము, అట్లా ఒక్కొక్క స్టెప్ని అయితే నేను ఫాలో అవుతానమాట. నేను నా హ్యాపీ విషయంలో ఎట్లా అయితే ఫాలో అయ్యానో ఇప్పుడు ఆరుకు కూడా అవే ఫాలో అవుతున్నాను. అట్లా కొంచెం నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఈ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నానండి. మీకేమన్నా ఐడియాస్ ఉంటే మీరు ఎట్లా ఫాలో అవుతున్నారో, ఆల్టర్నేట్స్ ఇంకేమన్నా ఉంటే కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ టైం అవి కూడా ట్రై చేస్తాను, ఆ రెసిపీస్ కూడా మీకు చూపిస్తాను అనమాట. అట్లా ఇంకా ఒక బనానాని అయితే తీసుకొని మంచిగా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ అయితే వేసుకున్నాను. అదే ఒక బౌల్లో వేసుకొని ఇక్కడైతే నేను బ్రెస్ట్ మిల్క్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. బ్రెస్ట్ మిల్క్ యూస్ చేయడం కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే యూస్ చేసుకోండి, లేదు అంటే కొంతమంది వాటర్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. కానీ వాటర్ అయితే నేను అసలు ప్రిఫర్ చేయనండి. పిల్లలకి బ్రెస్ట్ మిల్కే బెటరు. నార్మల్గా వాటర్ మనము ఫుడ్ ఫీడ్ చేసిన తర్వాత చిన్న స్పూన్ పెడితే సరిపోతుంది. కానీ ప్యూరీ చేయడానికి కొంచెము 3-4 స్పూన్స్ అయితే పడుతుంది కదా, అంత ఎక్కువ వాటర్ మంచిది కాదు పిల్లలకి అన్నదైతే నా ఒపీనియన్. అందుకనే నేను వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. బ్రెస్ట్ మిల్క్ ఒక్కటి యాడ్ చేసేసి ఆ కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసి ఇంకా చిన్నోడికి అయితే ఫీడ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆరు చూడండి, ఇష్టంగా తిన్నాడు అని చెప్పాను కానీ నార్మల్గా అయితే తిన్నాడు అనమాట. అండ్ ఇంకొక విషయం, బనానా ప్యూరీ ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకండి. ఎందుకు అంటే అది స్లోగా కలర్ అనేది బ్లాక్ కలర్లో మారిపోతుంది కాబట్టి అంతసేపు ఉంచకుండా కొంచెం ఫాస్ట్గా ఫీడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. బక్కగా ఉన్న బేబీస్కి అయితే ఇది ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే వెయిట్ గెయినింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట బనానా.